హాయ్ అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక బుక్ ఆవిష్కరణకైతే వచ్చారండి. అది తెలిసిందే కదా! నారాయణ స్కూల్స్ అధినేత. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు నారాయణ గారు. ఆయన డాటర్ అనుకుంటాను. ఆయన డాటర్ ఒక బుక్ అయితే ఆవిష్కరణకైతే చిరంజీవి గారు కూడా దానికొచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చెప్పిన చాలా మంచి మోటివేషన్‌కి సంబంధించి ఆమె అడిగారు. కొన్ని ప్రశ్నలైతే చంద్రబాబు నాయుడు గారిని, చిరంజీవి గారిని అడిగారు. చిరంజీవి గారు కూడా కొన్ని మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలు ఆసక్తిగా అనిపించినాయి నాకైతే. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి అవకాశాన్ని మనం మెట్టుగా మార్చుకొని పైకి ఎదగాలన్నారు. అది నేను ఖచ్చితంగా నమ్ముతానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చాలామంది వాళ్ళ మామకి ఎన్నుపోటు పొడిచాడు, లేకుంటే ఇది చేసాడు, ఇది చేశాడంటే నేను ఎప్పుడు కూడా దాన్ని నేను పెద్దగా ఖండించను. ఎందుకంటే అది తప్పేముంది చెప్పండి? మనం కూడా ఎదగాలనుకుంటాం కదా! ఇప్పుడు ఒక పార్టీ ఉంది. ఆ పార్టీలో మనకి సీఎం స్థానం వస్తదనుకుంటే తప్పే ఉంది అక్కడ. ఒక మనిషిని ఇప్పుడు ఏ మనిషిని తొక్కకుండా మన సీఎం ఎలా వస్తది చెప్పండి? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోవడం మన రోసయ్య పని చేయలేనప్పుడే కదా ఇది అవకాశం వచ్చింది. అప్పుడు రోసయ్యని తొక్కి పైకెక్కినట్టే కదా! లేదా అధిష్టానమే ఇచ్చిందనుకుందాం ఒక రకంగా. అలా ఏదో ఒక అవకాశం రావాలంటే ఇంకొక పర్సన్‌ని మనం కిందకి తొక్కేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు కదా! ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. చాలామంది ప్రయత్నించారు కదా! నాదెండ్ల మనోహర్, నాదెండ్ల భాస్కర్ ప్రయత్నించాడు. దాని ముందు ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రయత్నించారు ఆ స్థానం కోసం. కానీ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. మంచిగా మంచిగా నాయకుల్ని కూడగట్టుకున్నాడు. ఎన్టీఆర్‌ని దూరం పెట్టేశారు. పార్టీని లాక్కున్నారు. తర్వాత ఆయన సీఎం కూడా అవ్వడు. 1990లో సీఎం కూడా అవ్వడం చూసాం మనమైతే. అంటే ఏంటి, ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని ఆ తర్వాత ఒకవేళ సద్వినియోగం చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏమైనా కొలాప్స్ కాలేదు కదా టీడీపీని దాదాపు 95 నుంచి దాదాపు ఇప్పటిదాకా ఆయన కాపాడుకుంటూ వచ్చారు కదా టీడీపీని. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా తన లెగసీని టీడీపీ కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాడు కదా! అది ఎవరికైనా సాధ్యమా? కానీ మళ్ళీ అంత పెద్ద మచ్చ వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు అనుకుంటా కూడా అదే టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడుకి నీరాజనం పడుతున్నారు కదా! సిబిఎన్‌ని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా! అంటే ఏంటి, మనం ఒక స్థానానికి, ఒక హై స్థానానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంతో కొంతమందిని తొక్కుకుంటా పైకి వెళ్ళాల్సింది తప్ప వాళ్ళ మీదుగా మనం మెట్లు వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది తప్ప మనం ఏం చేయలేమండి అక్కడ. ఇప్పుడు దాన్ని మీరు వెన్నుపోటు అంటారా, లేకుంటే వేరే రకంగా అంటే వెన్నుపోటు